ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం ఉంది, కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది. ఉద్యోగాలు అడిగిన పాపానికి మా విద్యార్థి నిరుద్యోగులందరినీ పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు ఇట్లా ఈడ్చుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు? అదే పదవి కోసం మీరు మా చుట్టూ తిరగలేదా? ఈరోజు ఉద్యోగాలు అడిగితే మీ పదవులు అడిగినట్టు, మీ ఆస్తులు అడిగినట్టు ఎందుకు అట్లా భావిస్తున్నారు? మేము న్యాయబద్ధమైన డిమాండ్సే కదా మావి. మేము ఇక్కడ ఏం గొంతమ్మలు కోరికలు కోరుతున్నామని మమ్మల్ని మీరు ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు? పోలీస్ ఆస్పిరెంట్స్ కానీ, గ్రూప్స్ విద్యార్థులే కానీ వాళ్ళ ఊర్లని ఇళ్ళని వదిలిపెట్టి చాలని కడుపు మండుకుంటూ తినుకుంటూ బతుకుతున్నారు. ఈరోజు నోటిఫికేషన్ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని భావించి వాళ్ళు ఈ రకంగా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు వారిపైన ఇలాంటి అక్రమ దాడులు చేయడం కానీ, అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇది చట్ట విరుద్ధంగా మేము భావిస్తున్నాం. యావత్ తెలంగాణ నిరుద్యోగ అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరేం అధైర్యపడొద్దు. మన తెలంగాణ గడ్డలోనే పోరాట స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోవాలి. మన ఉద్యోగాలు మనం సాధించుకునేంత వరకు మనం గట్టిగా కొట్లాడాలి. ఈ రేవంత్ సర్కార్ని గద్దెదించాలి. ఈ రేవంత్ సర్కార్ ఎట్లా ఉద్యోగాలు ఇవ్వడో కూడా మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నేను ఎస్ఐపిసి ఆస్పిరెంట్ని. గతంలో నేను ఒక 7 మార్కులతో పోయినా. నువ్వు అది ఏప్రిల్ ఒకసారి 17,000 ఒక జాబ్ క్యాలెండర్ నువ్వు రిలీజ్ చేసినావు. దాన్ని చూసి నేను ఏం చేసినా ఒక ప్రైవేట్లో జాబ్ చేస్తున్నా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేసుకుంటూ ఉన్నా. దాన్ని మానేసి వచ్చి స్టడీలో ప్రిపేర్ అవుతున్నా. నువ్వేమన్నా ఏప్రిల్లో నోటిఫికేషన్ అన్నావు, ఆగస్టులో ప్రిలిమ్స్ అన్నావు, మళ్ళీ డిసెంబర్లో మెయిన్స్ అన్నావు. అది ఎక్కడ పోయింది? అసలు 17,000 అని చూపించినావు. దాన్ని నేను ఒక్కని కాదు, నాతో పాటు చాలా మంది మిత్రులు వచ్చి స్టడీలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. నేను అట్లా అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు, బట్టి విక్రమార్క గారు చేసిరు. గతంలో ఒకసారి మన జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా, ఎస్ఐపిసికి సంబంధించింది కనుక నేను 17,000 పైన పోస్టులను చూసి వచ్చిన. అప్పుడు గతంలో పోయినా ఒకసారి, ఈసారి అవకాశం ఉన్నదన్న ఉద్దేశంతో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. అది కాస్త నేను జరుపుకుంటూ 3 సంవత్సరాలు అవుతుంది కదా, జరుపుకుంటూ వచ్చి తీర దగ్గరకు వచ్చినాక 5,000 పోస్టులు అంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన నెల రోజులు నీ 5,000 పోస్టులు ఉన్నాయి అంటే నేను వచ్చేటోనే కాదు కదా, ప్రిపరేషన్ అదే ప్రైవేట్లో జాబ్ చేసుకునేటోని కదా. నువ్వు తీర దగ్గరకు వచ్చి ఈ 5,000 పోస్టులు అంటే సరిపోవు. మాకు ఖచ్చితంగా 20,000 పోస్టులు వేయాలి. ఇంకోటి ఏజ్ కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు చేయాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు చేయాలి. మాకు న్యాయం చేయాలి.